ఓకే, శివకుమార్ లాల్ గారు. శివకుమార్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. భూములు అమ్మడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదని విమర్శించారు. అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటాము. ఇక నుంచి నేను నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి మరొక లెక్క. మీరు రెడీయా కేసీఆర్ని ఎదుర్కోవడానికి? ఖచ్చితంగా నేను ఇంతకుముందే చెప్పినాను, కేసీఆర్ ప్రజాపక్షంలో కేసీఆర్ రావాలి, అవసరం అనుకుంటే 10 సంవత్సరాలు లేని ముఖ్యమంత్రిగా మాకు అడ్వైజ్ కూడా ఇవ్వమని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా ఛాలెంజ్ చేయడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల వరకు ఫామ్ హౌస్ లో వండుకొని ఈ రోజు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మేము కంప్లీట్ చేసినాము, 10% ఉంది లేకపోతే 70% ఉంది అనేది ఈ రోజు కొత్తగా చెప్తున్నారు. మీరు కంప్లీట్ చేసినాకనే కంప్లీట్ అయినట్టు. మీరు ప్రతి జాగా అత్తినికల్ గా దూమటగా అన్నట్టుంది, ఏం వెళ్ళిపోయింది తోకిరికిపోయిందంట. ఆ రకంగా వీళ్ళు చేసిన పని, ఆ తోక కంప్లీట్ చేస్తేనే అది ఫుల్ఫిల్ అయినట్టు. అది బీఆర్ఎస్ నాయకులు అది నమ్మాలి. నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు 35,000 కోట్లతోని పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టుకు సంబంధించి 28,000 కోట్లతోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అది పూర్తి చేసారు. సరే, మీరు అంటూ 75%, 90%, ఒక 7,000 కోట్లు అది కనుక దానిపైన ఆ ప్రాజెక్టుపై పెడితే 90% మరి 100% ఫుల్ఫిల్ అయ్యేది. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుకునే వ్యక్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నారు. సో ఆయన ఎందుకని మరి మహబూబ్ నగర్తో పాటు రంగారెడ్డి, ఈ హైదరాబాద్ 3 జిల్లాలు కూడా పూర్తిగా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంటుంది కదా, ఎందుకని కేసీఆర్ అడుగుతున్నాడు, అది ఎందుకు చేయట్లేదు, మట్టి కూడా ఎందుకు ఎత్తట్లేదని అడుగుతున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పోయింది. ప్రజలు ఈ రోజు బ్రహ్మరథం పట్టిండ్రు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎన్ని బై ఎలక్షన్లు తీసుకున్నా, మన జూబ్లీలు తీసుకున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు టీఆర్ఎస్ చేసిన ఖజానా ఖాళీ విషయంలో మనం ఆలోచించినాము. అవన్నీ సమన్వయం చేసే వరకే టైం పట్టింది. ఇక మీదట ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే పథకాలు ఉన్నాయో మిగతా విషయాలలో అవిటి మీదనే మనం దృష్టి పెడతాము. ఖచ్చితంగా అవిటి మీదనే ముందుకు పోతామనే రకంగా మాట్లాడింది. ఇప్పుడు ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరిగిపోయినాయి. కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా అది లోకల్ బాడీలో ఫ్లాగ్ ఉండకపోయినా మేము బలపరిచిన క్యాండిడేట్లు ఎక్కువ మటుకు గెలవడం జరిగింది. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంది కాబట్టి దానికి కూడా మేమందరం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో 100% పూర్తి చేస్తాం. అండ్ మోర్ ఎవర్ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ బిడ్డ లేకపోతే నల్లమల్ల బిడ్డ అని చెప్పుకుంటుండ్రు, ఆయన చేస్తలేడు అంటుండ్రు. కానీ ఈ రోజు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా ఇక మీదట 2 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ తర్వాత జరగబోయే ఇంకా 2 సంవత్సరాలు ఇంకొక ఎత్తు అనే రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్తుండ్రు. ప్రతి ఎన్నికను కూడా నేను ఒక సామాన్య కార్యకర్త లేదని నేను ముందుకు పోతా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మార్పు వచ్చింది, ఆ పిల్లగాడు చేసిన మార్పు బాగుంది అనే మార్పు తెచ్చుకునే వరకు నేను పనిచేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. అది అభినందనీయం. మొన్న గ్లోబల్ సబ్మిట్ చేయడం కూడా గ్రేట్ థింగే. దాని తర్వాత అందశ్రీ అంతిమ క్రియంలో పాల్గొని ఒక కొడుకు పాత్ర వహించింది కూడా. గతంలో 10 సంవత్సరాలు జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అని పాటను పెట్టు అంటే ఇదే కేసీఆర్ నేను రాసిన, అందశ్రీకి అడ్వైజ్ నేనే ఇచ్చిన. ఎందుకు? అందశ్రీ ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ బిడ్డ కాబట్టి పక్కన పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే దళిత బిడ్డ అయినా మాదిగ బిడ్డ అయినా శవాన్ని మోసి ఒక కన్న కొడుకులాగా అంతిమ క్రియలు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఆలోచనలో చాలా మార్పులు వచ్చినాయి. ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజులలో ఇంకా సస్యశ్యామలం జరిగేది ఉంది. రేపు వచ్చే ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా కానీ ఈ రోజు బీఆర్ఎస్ కి, బీజేపీకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు రావనేది నేను ఖచ్చితంగా నా ఆలోచన. ఓకే, చెప్పండి విజయారాయ్ గారు ఏం చెప్తారు? ఆయన ఏమంటారంటే మీరు ఇప్పటి వరకు చూసింది ఇంకో లెక్క కాదు, ఇంకో 2 ఏళ్ళు మా అసలు చూపెడతాము మా విశ్వరూపం అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. మీరేం చెప్తారు?
ఎందుకంటే 25 ఏళ్ళ ప్రస్థానంలో 14 సంవత్సరాలు మా పోరాటం పోగా 10 సంవత్సరాల పరిపాలన మాది 9.5 సంవత్సరాలు. అయితే మేము కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 2 సంవత్సరాలు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే. ఎందుకంటే 8 మంది ఎంపీలు, 8 మంది కాంగ్రెస్, 8 మంది భారతీయ జనతా పార్టీ, 16 మంది ఉన్నారు. ఓకే. ఈరోజు మరి చట్టసభలో అసెంబ్లీలో దాదాపు మాది లెక్క ప్రకారంగా అయితే 39లో 2 పోగా 37 మంది అయితే మేమే ఉన్నాం వాస్తవంగా. ఇద్దరు అంటే చనిపోయిన వాళ్ళు. ఓకే, సో 37 మందిలో ఈరోజు ఒకరేమో ఇట్లా అంటారు, ఒకరేమో అట్లా అంటారు. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలను పార్టీ మారినని అంటారు కానీ ప్రజలంతా పార్టీ మారినరు, కండు వేసుకున్నారన్న తర్వాత ఈ రోజు మరి పార్టీ మారిన అంశం ఏదైనా వచ్చిందా మీ చర్చలో? ఎమ్మెల్యేల పార్టీ మారిన అంశం వచ్చిందా? లేదా ఎమ్మెల్యేలు పార్టీ మారినరు, మరి వాళ్ళని అనర్హత వేటు వేయకుండా ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళని ఎమ్మెల్యేలో కొనసాగించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 మంది ఎమ్మెల్యేలకు అనర్హత